అమృతం లాంటి మనసు. ఆరోగ్యమే ఆమె ఆస్తి. ఏలూరు నగరం అప్పుడప్పుడే నిద్రలేస్తోంది. సూర్యకిరణాలు కాలువ గట్టును తాకకముందే ఒక చిన్న తోపుడు బండీ దగ్గర సందడి మొదలవుతుంది. అక్కడ స్వచ్ఛమైన చిరునవ్వుతో అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ కనిపిస్తారు పద్మావతిగారు. ఆమె దగ్గర దొరికేది కేవలం రాగి జావా మాత్రమే కాదు, ఒక తల్లి ప్రేమతో కూడిన ఆరోగ్యం. ఈ రోజుల్లో అందరూ ఫాస్ట్ ఫుడ్ వైపు పరిగెడుతుంటే పద్మావతిగారు మాత్రం రాగి జావా, సజ్జలు వంటి సంప్రదాయి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తున్నారు. ఆమె చేతి వంటలో రుచితో పాటు శుభ్రత, అంతకు మించి ఒక తపన కనిపిస్తాయి. పద్మావతిగారి ఈ సేవాయజ్ఞంలో రాజుగారు వెన్నంటే ఉంటారు. బండి సర్దడం నుండి వచ్చినవారికి మర్యాదగా వడ్డించడం వరకు ఆయన చేసే సహాయం వెలపెట్టలేనిది. వీరిద్దరినీ చూస్తుంటే సమిష్టి కృషికి వీరే నిదర్శనం అనిపిస్తుంది. పద్మావతిగారి ప్రత్యేకత ఆమె జరుపుకోనే పండుగల్లో కనిపిస్తుంది. పండుగ వచ్చిందంటే చాలు ఆ బండి ఒక దేవాలయంలా మారిపోతుంది. సొంత లాభం చూసుకోకుండా ప్రతి పండుగకు రకరకాల ప్రసాదాలు తయారుచేసి ఆ దారిని వెళ్లే ప్రతి ఒక్కరికి ఆత్మీయంగా పంచుతారు. ఆ ప్రసాదంలో ఆమెకు కలిగే తృప్తి, తీసుకునే వారి ముఖాల్లో కనిపించే సంతోషమే ఆమెకు పెద్ద బహుమతి. ఆమె దగ్గరకు వచ్చేవారు కేవలం రాగి జావా కోసమే రారు. ఆమె మాట్లాడే తీరు, ఎదుటివారి కష్టసుఖాలను వినే ఓర్పు ఎందరికో ఊరటనిస్తాయి. ఎలా ఉన్నారమ్మా, బాగున్నారా బాబూ అంటూ ఆమె పలకరించే పలకరింపులో ఒక తెలియని సాన్నిహిత్యముంటుంది. డబ్బు సంపాదించడమే పరమావధిగా బతికే ఈ రోజుల్లో ఏలూరు నగరంలో పద్మావతిగారు, రాజుగారు ఒక ఆశాదీపంలా కనిపిస్తారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం, తోటివారి సంతోషం కోసం వారు పడుతున్న తపన ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అమృత తుల్యమైన రాగి జావాని, అంతకంటే స్వచ్ఛమైన ప్రేమను పంచుతున్న పద్మావతిగారికి, రాజుగారికి అభినందనలు.